సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు మీ ముందు ప్రతిరోజు కూడా ఉంచుతున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాస్టర్ కిలాడి ఈ సినిమా గురించి ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను. మార్చి 9, 1971 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది. విజయవాడ దుర్గా కళామందిర్లో అద్భుతంగా ఆడింది కూడా. గూడ్చారి 116 డైరెక్టర్ మల్లికార్జునరావు డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ చేజింగ్లు, ఫైటింగ్లు, అలాగే స్పై థ్రిల్లర్గా రూపాంతరం చెంది అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కూడా సాధించింది. మరి ఇంత అద్భుత విజయం సాధించినటువంటి ఈ సినిమా ఇప్పుడు చూడాలంటే థియేటర్స్లో లేదు, యూట్యూబ్లో లేదు, మరి ఏ ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా లేదు. కారణం ఏంటి అని చెప్పి నేను అన్వేషించినప్పుడు నేను చాలామంది చిత్ర ప్రముఖుల్ని అడిగాను, నాకు తెలిసినటువంటి డైరెక్టర్స్ని అడిగాను, అలాగే నాకు తెలిసినటువంటి కవుల్ని అడిగాను, రచయితలను అడిగాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే 1985 ఆ ప్రాంతాల్లో దూరదర్శన్ వాళ్ళు చాలామందిని ఇన్వైట్ చేశారు. పాత ప్రొడ్యూసర్స్, పాత డిస్ట్రిబ్యూటర్స్, అలాగే పాత సినిమాలు వాళ్ళు కొనుగోలు చేశారు. జనరల్గా అప్పట్లో నిర్మాతలు ఏం చేసేవారంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కొనసాగేది. డిస్ట్రిబ్యూషన్లో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ని పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఆ రైట్స్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన నెగటివ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది ఎవరికీ తెలియదు. అలాగే ఎవరి దగ్గర అయితే నెగటివ్ రైట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే డిజిటల్ రైట్స్ అమ్మేటువంటి హక్కు ఉంటుంది. దీనికి సంబంధించి డిజిటల్ రైట్స్ ఎవరి దగ్గర కూడా లేవు. దూరదర్శన్కి ఈ సినిమా అప్పట్లో అమ్మలేదని నాకు తెలుస్తోంది. ఎందుకంటే దూరదర్శన్లో ఇది టెలికాస్ట్ కూడా అవ్వలేదు. జనరల్గా నెగటివ్ అనేది చాలా భద్రపరిచి ఉంచుతారు. జనరల్గా నిర్మాతలకు సంబంధించి వాళ్ళ వారసులు అయితే ఎవరైతే ఉంటారో, లేదా ఈ హక్కులు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళ వారసులు ఈ నెగటివ్ రైట్స్ని తీసుకున్న తర్వాత ఆ ప్రింట్ని భద్రపరుచుకొని ఉంచుకుంటారు. భద్రపరచుకోవడం అంటే దాన్ని 4Kలోకి మారుస్తారు, అంటే డిజిటలైజేషన్ చేస్తారు. ఎప్పుడైతే డిజిటలైజేషన్ చేసి భద్రపరుచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాస్టర్ కాపీ తీయటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో ఆ వారసులు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మాస్టరింగ్ అని చెప్పి అంటారు. ఏదైనా ఒక ఛానల్కి ఇది అమ్మినప్పుడు, దూరదర్శన్కి అమ్మినప్పుడు, లేదా ఇతర శాటిలైట్ ఛానల్కి అమ్మినప్పుడు దాన్ని మాస్టరింగ్ చేస్తారు. మాస్టరింగ్ అంటే ఆడియో చాలా నీట్గా ఉండాలి, వీడియో చాలా నీట్గా ఉండాలి, రెండు కూడా మంచి క్వాలిటీతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఛానల్స్ కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు ఈటీవీ ఉంది. ఈటీవీ దాదాపు 5,000 పాత సినిమాల్ని కొనుగోలు చేసింది. అందులో నేను చెప్పినటువంటి మాస్టర్ కిలాడి సినిమా లేదు. మాస్టర్ కిలాడి సినిమా చేయాలి, వాళ్ళు తీసుకోవాలి, కొనుగోలు చేయాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్ చేసి ఉండాలి. కాబట్టి ఈ ప్రాసెస్ చేయకపోవడం వల్ల నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈటీవీ దగ్గర లేదు, దూరదర్శన్ కూడా దగ్గర కూడా లేకపోయి ఉండొచ్చు. ఉంటే పాటికి ఏదో చోట టెలికాస్ట్ అయ్యేది కదా. అలాగే దీనికి సంబంధించినటువంటి కాపీ రైట్స్ ఏ డిజిటలైజేషన్ సంస్థ దగ్గర కూడా లేకపోవడం వల్లే యూట్యూబ్లో ఇది అప్లోడ్ కూడా కాలేదు. బహుశా నెగటివ్ కూడా సరైన క్వాలిటీతో ఉందో లేదో కూడా ఒక డౌటు. ఇది ట్రిపుల్ క్రాస్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ స్థాయి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీయటం జరిగింది. ఇందులో ఒక దొంగ ఒక స్పై ఏజెంట్గా మారి ఎలాగా తను విజయం సాధిస్తాడన్నటువంటి స్టోరీ. అయితే ఇది యాజ్టీజ్గా మల్లికార్జునరావు డైరెక్టర్ తీసుకోలేదు, తెలుగు నేటివిటీకి మార్చి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. క్లైమాక్స్ సీను చాలా అద్భుతంగా ఉంటుంది, ఫైట్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. తనదైనటువంటి వేగవంతమైన శైలిలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తారు. అలాగే స్పై యాక్టివిటీస్ కూడా ఈ సినిమాలో ఒక హైలైట్గా నిలుస్తాయి. ఇలాంటి గొప్ప సినిమా ఈరోజు అందుబాటులో లేదా అన్న ఒక కించిత్ బాధ కూడా మనకి కలుగుతుంది. ఎందుకంటే అంత కష్టపడి తీసిన సినిమా ఇంత మంది ప్రేక్షకులు కోరుకుంటున్నా కూడా చూడలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే నిజంగా బాధాకరమే కదా. ఆ చేసినటువంటి ఆ కష్టం, ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ ప్రయాస అంతా వృధా అయింది కదా అని చెప్పి మనసుకు అనిపిస్తుంది. 2 పాటలు మాత్రం యూట్యూబ్లో మనకి కనిపిస్తున్నాయి. ఓహో గులాబీ మొలక అనే పాట ఒకటి కనిపిస్తుంది. ఏవో 2 పాటలు మాత్రం మనకి వినటానికి మాత్రం
సంగీతం సత్యం సమకూర్చిన ఆ రెండు పాటలు వాల్ పోస్టర్తో కూడినటువంటివి మనకి కనిపిస్తోంది. అవి వినిపిస్తున్నాయి. ఆ రెండే మిగిలినందుకు మనం సంతోషపడాలేమో. అది ఒక బాగా బాధాకరం కూడా. ఏదేమైనా చలపళ్ళ సత్యం మంచి సంగీతం అందించినటువంటి మనిషి. అలాంటి మంచి పాటలు కూడా ఇందులో రెండే మాత్రమే మనం వినగలుగుతున్నామంటే మిగతా పాటలు ఏమైపోయాయి, అవి వినలేకపోతున్నాం అన్న బాధ కూడా మనకి కలుగుతోంది. ఆల్ ఇండియా రేడియోలో కూడా స్టార్టింగ్లో 1971లో ఈ పాటలన్నీ వచ్చేవి. మరి బహుశా ఆల్ ఇండియా రేడియో వాళ్ళ దగ్గర మొత్తం పాటలు ఏమైనా ఉండొచ్చేమో. ఎవరైనా వాటిని కాపీ రైట్స్ తీసుకొని భద్రపరుచుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది. మరి వారసులు ఎవరో మనకి తెలియదు కాబట్టి మనం ఎటువంటి సూచనలు కూడా ఇవ్వలేకపోతున్నాం. అటు ఆడియోను లేదు, ఇటు వీడియో లేదు, అటు పాటలు కూడా లేవు, పూర్తి స్థాయిలో లేవు. ఏదైనా ఇది బాధాకరం. ఇంకా ముందు నుంచైనా సరే సూపర్ స్టార్ కృష్ణ క్లాసిక్ సినిమాలు ఇలా భద్రపరుచుకోకుండా ఉండిపోయేటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పెడితే బాగుంటుందేమో. ఒకసారి నిర్మాతల మండలి ఆలోచించుకోవాలి.